హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చేసి బీట్రూట్ జ్యూస్ అనమాట. చూస్తుంటేనే నోరూరుతుంది అండ్ కలర్ఫుల్గా కూడా ఉంది కదా, చాలా టెంప్టింగ్గా ఉంది. సో దీన్ని మనం సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే ఈరోజు చూసేద్దాము. యాక్చువల్గా మా ఇంట్లో జ్యూస్ లవర్స్ ఎవరూ లేరండి. మా పాప, మా బాబు, మా వారు కూడా. నేను మాత్రం ఫుల్ లిక్విడ్ జ్యూసెస్ అయితే తీసుకుంటాను. లిక్విడ్ రూపంలో ఉన్న ఏవైనా చాలా చాలా ఎక్కువ ఇష్టపడతాను నేను. నాకైతే ఒక పండగనే చెప్పొచ్చు. సో మీకు కూడా నేనైతే షేర్ చేస్తానండి. దీనివల్ల యూజెస్ కూడా మీకు చెప్తాను నేను ఈరోజు. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి డెఫినెట్లీ. నేనైతే ఇలా కవర్లో అయితే నేను మంచిగా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. జ్యూస్ ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా కట్ చేసి పీల్ చేసి చక్కగా పెట్టేసుకున్నాను. ఈ బీట్రూట్ ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు. బీట్రూట్ అనేది మీకు తెలుసు దీనివల్ల ఎంత యూజ్ ఉందనేది. మనకి బ్లడ్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరగడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ అందంగా ఉండడానికి కూడా యూజ్ అవుతుందండి. మీకు చెప్తాను అది కూడా. క్యారెట్ కూడా మనకి కంటికి చాలా మంచిది. చాలా చాలా మంచి ప్రోటీన్స్, మినరల్స్ అండ్ అన్ని రకాల పోషక విలువలు అయితే ఉంటాయి వీటిల్లో. హెల్త్ పరంగా అండ్ బ్యూటీ పరంగా కూడా ఇవి రెండు కూడా మనకు మేలు చేస్తాయండి. క్యారెట్ అండ్ బీట్రూట్ అనేది. షుగర్ అనేది మీ ఇష్టాన్ని బట్టి మీరైతే వేసుకోవచ్చు జ్యూస్లో. నేనైతే హనీ వేసాను, లైట్గా షుగర్ కూడా వేసాను. అది మీ ఇష్టాన్ని బట్టి అయితే వేసేసుకోవచ్చు అండి జ్యూస్లో. బట్ ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఉంటేనే మంచిది షుగర్ కూడా. ఓకేనా? జస్ట్ వీడియో కోసం అయితే జస్ట్ ఒక చిన్న కొంచెం అయితే యాడ్ చేశాను. చూసారు కదా, మిక్సర్ జార్ తీసుకొని ఒక కప్పు అవి, ఒక కప్పు ఇవి, దానికి కొంచెం తక్కువగా వేసాను. ఒక పెద్ద కప్పు మనం బీట్రూట్ తీసుకుంటే చిన్న కప్పు మనం ఇలా క్యారెట్ ముక్కలు తీసుకొని కొంచెం నేను షుగర్ అండ్ వాటర్ యాడ్ చేశానండి. సో మిక్స్ చేసుకున్నాను ఇలాగా. చాలా మెత్తగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ కూడా మళ్ళీ యాడ్ చేశాను. దానికి తగినంతగా వాటర్ యాడ్ చేసుకుందామండి. దీన్ని ఫిల్టర్ చేసుకోండి ఇలా. ఈ ఫిల్టర్ చేసిన తర్వాత ఈ పైన ఉన్నటువంటి ఈ పిండి ఉంది కదండి, ఇదంతా కూడా మనకి బీట్రూట్కి వచ్చిన పిండి ఉంది కదా, ఇది ఏం చేస్తారంటే మీరు పడేయకుండా చక్కగా కొంచెం రైస్ ఫ్లోర్ యూజ్ చేసి బాడీకి పెట్టుకున్నా కూడా మనకి ట్యాన్ అంతా రిమూవ్ అవుతుందండి. ఫేస్ గ్లో రావడానికి కూడా బాగుంటుంది. చాలా ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఈ బీట్రూట్ అనేది నెంబర్ 1 పనిచేస్తుంది. ఇలా మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే ఇలా గ్లాస్లోకి చక్కగా సర్వ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు చెప్పాను కదా, ప్యూర్ హనీ అనమాట. ఇది కూడా కొంచెం ఒక స్పూన్ అయితే యాడ్ చేసి మిక్స్ చేసి తాగాను. ఈరోజు నాతో పాటు మా పాపకి కూడా బలవంతంగా ఇచ్చేసానండి. ఇక్కడ నుంచి తనకు కూడా ఇవ్వాలి అని చెప్పి. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. సో యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. ఈ వీడియో చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. తప్పకుండా ఇమీడియట్గా మీరు ట్రై చేయండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పద్దు వ్లాగ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్.